హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ సింధు. ఈరోజు మనం కడప స్టైల్ కుష్కా రైస్ ఎలా చేయాలో చూద్దాం. కావలసిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్ 4 అండి, 2 గ్లాసెస్కి 4 ఆనియన్స్ సరిపోతాయి. టమాటో 4, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, గీ, హోల్ గరం మసాలా స్పైసెస్. ఇవి వచ్చేసి మసాలా పౌడర్స్ అండి: మిర్చి పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్, గరం మసాలా, టర్మరిక్ పౌడర్, సాల్ట్ టు టేస్ట్ అండి. కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ అండి 1.5 స్పూన్, పచ్చిమిర్చి 2 తీసుకుంటే సరిపోతుందండి. చిట్టి ముత్యాల రైస్ అండి 2 గ్లాసెస్ తీసుకున్నాను. కుష్కాకి ఇది చాలా బాగుంటుంది, నార్మల్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బిర్యానీ పాట్ పెట్టేసుకొని అందులో ఆయిల్, గీ వేసుకోవాలండి. కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గాక అందులో ఈ హోల్ స్పైసెస్ వేసుకోవాలండి. ఇవి మంచి టేస్ట్ని ఇస్తాయి. ఈ కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక అంతవరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చాక అందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. దాంతోపాటు పుదీనా ఒక గుప్పెడు వేసుకోవాలండి. ఇది మంచి ఫ్లేవర్ వస్తుందండి కుష్కాకి. టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలండి. ఈ పేస్ట్ వల్ల, పచ్చిమిర్చి వల్ల మంచి టేస్ట్ వస్తుందండి కుష్కాకి. తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల టమాటో ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి. సాల్ట్ వేసి కాసేపు మూత పెట్టి 5 to 7 minutes మగ్గించాలండి. టమాటో మగ్గాక ఇందులో మసాలా పౌడర్స్ యాడ్ చేయాలి. మసాలా పొడి వేసాక అంతా బాగా కలుపుకొని పచ్చివాసన పోయాక అందులో వాటర్ వేసుకోవాలండి. నేను 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. వాటర్ వేసాక ఇందులో పుదీనా, కొత్తిమీర వేసాను. తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఎసరు బాగా తెల్లాక అందులో రైస్ యాడ్ చేసుకోవాలండి. రైస్ వేసేసిన తర్వాత హై ఫ్లేమ్లో 5 to 7 minutes ఉంచి, ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో 5 to 7 minutes ఉంచాలి. మూత పెట్టి సిమ్లో పెట్టుకోండి. మధ్యలో నెయ్యి యాడ్ చేసుకోండి, మంచి టేస్ట్ని ఇస్తుంది. కాసేపు మూత పెట్టేసి వదిలేయండి. కుక్ అయిందో లేదో చెక్ చేద్దామండి. వేడి వేడి టేస్టీ కుష్కా రెడీ. మా కుకింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.